హాయ్ ఫ్రెండ్స్, మా వంశీని మ్యారేజ్కి వెళ్ళాం కదా. ఆ మ్యారేజ్లో పెళ్లి వంటలు వండుతున్నారు. గూడెం ప్రజలు అందరూ ఒకే దగ్గర ఉండి వంటలు చేయడం జరుగుతుంది. వీళ్ళ పద్ధతి ఏంటంటే మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా అన్ని రకాల ఐటమ్స్ ఒకేసారి పూలు పెట్టేశారు. ఒకే గిన్నె ఒకే పొయ్యి మీద పెట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ వండేస్తున్నారు. వాళ్ళు ఈ తెల్ల చిక్కుళ్ళు లేదా తెల్ల కందులు అంటారంట. బీన్స్ పిక్కల్ టైప్ ఇవి కర్రీస్, వెజిటేబుల్ కర్రీ అవి వండుతున్నారు. అవి టేస్ట్ చేశాను, ఉడకబెట్టినవి బాగున్నాయి. ఆరోగ్యంగా మంచిది ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి మందులు కొట్టకుండా పండిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇవి వీళ్ళు ఏ మందులు కొట్టరు, నేచురల్గా పండేవి కాబట్టి ఆరోగ్యం మంచి బాగున్నాయి. బిర్యానీ గిన్నె రెడీ అయిపోయింది. ఇటువంటి గిన్నె కూడా రెడీ చేశారు, ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారని. బిర్యానీ ప్రజలందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ వంటలు చేస్తున్నారు. ఎవరు కూడా నేను ఈ పని చేయను, నా పని చేయను, ఈ పని చేయను వంతులు వేసుకోవట్లేదు. ఒకే మాట ఉండి చేసుకుంటున్నారు అందరూ. చేపల తలకాయలు ఇవి మాత్రం ఫ్రై చేయట్లేదు. ఈ పులుసు పెట్టేస్తారండి. ఓన్లీ ఈ చేప మధ్యలో ముక్కవటం మొత్తం ఫ్రై చేస్తున్నారు. ఫ్రై కూడా చాలా బాగా చేశారు. ముక్కలను బాగా ఏగిలాగా చేశారు. చికెన్ ఆ చిన్న డబ్బాల మాత్రం గూడెం ప్రజలకు స్టెప్ అంటది. జీనకళ్ళలోకి మందు తాగే వాళ్ళకి స్టెప్. మనడు వెంకట్రావున కుర్రడు ఇంకా మ్యారేజ్ కావాల్సింది, నెక్స్ట్ మ్యారేజ్. ఈ పక్కన బాబుకి మాత్రం మ్యారేజ్ అయిపోయిందండి. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ మనకి అక్కడ ఏజెన్సీలో. మార్నింగ్ మనకి టిఫిన్ పెట్టారు, ఉప్మా చేసి బాగా చేశారు. జీడిపప్పు అన్నీ వేసి బాగా చేశారు. మంచి వేడివేడిగా పెట్టారు. అన్నీ తినేస్తున్నాం, ఎందుకంటే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కదా. సో ఆ పెద్ద వేడి అనిపించింది అక్కడ మనకి. మార్నింగ్ టిఫిన్ పెట్టడం జరిగింది మనకి. బాగుంది. భోజనాలు స్టార్ట్ అయ్యాయి, 12 గంటలకు స్టార్ట్ అయిపోయి. ఎదురు తోటకాళ్ళు వచ్చిన బంధువులందరికీ వెల్కమ్ చెప్పి కాల్ కొట్టుకోవడం చేస్తున్నారు. ఈ క్యాన్ తీసుకొచ్చారు చూసారు, ఆ క్యాన్ లో వాళ్ళ గూడెం ప్రజల్లో పండిన పంట క్యాన్ లో తీసుకురావడం జరుగుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడానికి. అందులో రైస్ ఉండొచ్చు, కందులు ఉండొచ్చు, చిక్కుళ్ళు ఉండొచ్చు, ఏదైనా పండిన పంట తీసుకురావడం జరుగుతుంది. పెళ్లి కొడుకు ఇస్తాను. ఎంతో ప్రేమగా పలకరిస్తూ వాళ్ళకి కాల్ కొట్టుకోవడానికి నీళ్ళు ఇస్తున్నారు తోటకోళ్ళు ఎదురును. ఆవిడ పెద్ద కోళ్ళు, ఇంటికి పెద్ద కోళ్ళు. ఆవిడ చీర కట్టుకున్న ఆవిడ, ఈ రెడ్ కలర్ చీర, ఇంటికి పెద్ద కోళ్ళు. అందరూ వచ్చి కాళ్ళు కొట్టుకొని ఇంట్లోకి వెళ్తున్నారు పెళ్లి దగ్గరికి. ఈయన వైట్ షర్ట్ వేసుకున్నాను, పెద్ద ఆయన, వాళ్ళు పెద్ద సరదాగా నేను కూడా కాలు కొట్టుకోవడానికి వెళ్ళాను. యాక్చువల్ మనం కాలు కొట్టుకోవాల్సిన, ఎందుకంటే మనం పెళ్లికి ఒక రోజు ముందే వెళ్ళాం. మనం కూడా వాళ్ళతో పాటు కాలు కట్టుకోవడం జరిగింది. జనం మొత్తం చాలా బాగా వచ్చారు, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ. జనం చాలా ఎక్కువగా వచ్చారు. మ్యారేజ్కి వెళ్ళి సరదాగా అందరితో గడపడం జరిగింది, ఎంజాయ్ చేసాం. టవల్ వస్తున్నాడు కదా, పేరు వెంకట్రావున కుర్రాడు. గుళ్ళో పంతులు రెండు పెళ్లి కొడుకు దగ్గర ఆట పెట్టించు కాసేపు సరదాగా గిఫ్ట్ జరిగింది. యాక్చువల్ అయితే గిఫ్ట్ గణేష్ అనే ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఈ తర్వాత చెప్తాను. నేనైతే ముందుగా పెళ్లి కొడుకు వేరే గిఫ్ట్ ఇస్తాను, అది ఏ టైంలో నేను చెప్పను, తెలుసులే. పెళ్లి కొడుకు సరదాగా ఫోటో తీసుకొని ఒక వీడియో తీసుకున్నాం. జ్ఞాపకాలన్నా యూట్యూబ్లో బంధించడానికి. వీడియో తీసుకున్నాం. ఈ వైట్ జట్లు షర్ట్ వేసిన కూడా అన్నయ్య బ్రదరు, వెళ్ళిపోయిన బ్రదర్కి. ఇప్పుడు పెట్టిన ఒక పేరు కేరిపేట. అబ్బాయి బాగున్నారు కదా. మా ఫ్రెండ్ పడుతుంటే కాసేపు సరదాగాను. ఆయన గెల సీటు పక్కన కొట్టాడు, ఒక సిగ్గుపడుతున్నాడు. భోజనం స్టార్ట్ అయిపోయింది చెప్పి 12 గంటలకు భోజనం స్టార్ట్ అయిపోయాయి. అందరికీ ఒక టెంట్ వేస్తారు, పెద్ద టెంట్. ఈ లోకల్ టీ షర్ట్ వేసుకున్నారు కూడా ఒక ఫ్రెండ్స్ వాళ్ళందరూ గూడెం పిల్లలు క్యాటగిరీ కథలు. చాలా నీట్గా టీ షర్ట్స్ వేసుకున్నారు, చేతి బ్లౌజులు వేసుకొని కూడా వడ్డించారు. కచ్చామరు, చికెన్, బిర్యానీ, వైట్ రైస్, సాంబారు, వెజిటేబుల్ కర్రీ చూపించిన చిక్కులది. చేతి బ్లౌజ్ వేసుకుని చూసారు పిల్లలు. అప్పడాలు, అరటిపండు, బూరు వంటలు చాలా బాగుంటాయి.
టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. చికెను, చేప, అప్పడం, బూరు, అరటిపండు.